మార్కెట్ న్యూస్ చూస్తే మార్కెట్లో నిఫ్టీ 247 పాయింట్స్ ఫాల్ అయింది అండ్ సెన్సెక్స్ 964 పాయింట్స్ ఫాల్ అయింది, అంటే నియర్లీ 1% అబోవ్ ఫాల్ అయినాయి. అండ్ ఫారెన్ ఇన్వెస్టర్స్ అయితే 4,244 క్రోర్స్ సెల్ చేశారు, వైల్ డైరెక్ట్ డిఐఎస్ మ్యూచువల్ ఫండ్స్ వీళ్ళైతే బై చేశారు. సో ఇది. అండ్ నెక్స్ట్ మనం మార్కెట్లోకి డీప్గా వెళ్తే ఈరోజు మ్యాక్స్ అన్ని రెడ్లోనే ఉన్నాయి, ఒక ఫార్మా హెల్త్ కేర్ తప్ప మిగతా అన్నీ మైనస్లో ఉన్నాయి. దీనికి రీజన్ ఏంటో కూడా మీకు తెలుసు, ఫెడ్ రేట్ కట్స్ వల్ల, డాలర్ డామినేషన్ వల్ల ఇలా జరుగుతుంది. బట్ మార్కెట్ కరెక్షన్ కావడం చాలా మంచిది. సో ఆల్రెడీ హై వాల్యుయేషన్స్లో ఉన్నాయి, వాల్యుయేషన్స్ చాలా కరెక్ట్ అవుతున్నాయి. ఈరోజు మాత్రం నిఫ్టీ ఐటీ బాగా పడ్డది, ఎందుకంటే డాలర్ వాళ్ళు ట్రంప్ టారిఫ్స్ పెడతా అంటుండు కదా, టారిఫ్స్ అంటే ట్యాక్స్ పెడతా అంటుండు వాళ్ళ కంట్రీలోకి వచ్చే వాటికి అన్నిటికీ. సో దానివల్ల అయితే ఐటీ షేర్స్ బాగా లాస్ అయినాయి, ఎందుకంటే మనం ఎక్స్పోర్ట్ చేసేది మన కంట్రీ నుంచి అమెరికాకి ఐటీసే కాబట్టి. దానివల్ల 1 minute. సో దానివల్ల ఐటీ బాగా పడ్డాయి. అండ్ నెక్స్ట్ బ్యాంకింగ్ సెక్టర్, కన్జ్యూమర్, ఇవన్నీ. సో ఈరోజు మార్కెట్లో న్యూస్ చూస్తే ఎఫ్డిసి ఇది ఒక ఫార్మా కంపెనీ. సో ఈ ఫార్మా కంపెనీకి యుఎస్ ఎఫ్డిఏ అప్రూవల్ వచ్చింది. వాల్యుయేషన్ పరంగా కూడా చాలా బాగుంది, డ్యూరబిలిటీ స్కోర్ ఉంది. ఓకే, ఈ షేర్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, కావాలంటే మీకు చెప్తాను. అండ్ నెక్స్ట్ బిఫోర్ గోయింగ్ టు మార్కెట్ నేనైతే ఒక వీడియో చూపించాలనుకున్నాను. ఫస్ట్ పోస్ట్ అనే ఛానల్లో చూడండి, సోషల్ మీడియా ఈజ్ ఫ్లడ్డెడ్ విత్ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సెస్, దోస్ హూ ఆఫర్ ద స్టాక్స్ అండ్ పిక్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్. ఒకసారి ఇది వినండి, చాలా ఇంపార్టెంట్. In today's world, apparently being a financial expert doesn't take much. You don't need degrees, you don't need years of experience, you don't need credibility. All you need is a social media profile and a good camera, maybe even some flashy graphics, and then you can be a financial influencer, or finfluencer as they're called. Is it that simple? A new report in India looked at this. It looked at stocks that financial influencers recommended. This was from 2018 to 2022. And here's what it found. 72% of these stocks. ఇది ఒకసారి వినండి. ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో ఆ స్టాక్ కొనండి, ఈ స్టాక్ కొనండి అని చెప్తున్నారో వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా చెప్పితే మీరు అది ఫాలో కాబాకండి. మీకు బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానివల్ల 72% ఆఫ్ షేర్స్ ఫెయిల్ అయినాయి, అవన్నీ లాస్ అయిపోయినాయి అలా చూసి కొన్న వాళ్ళకి. Underperformed. What does that mean? It means that these stocks yielded returns less than the market average. So the key is to do your own research. Make sure that you understand the stocks that you're investing in. Look beyond the glitzy reels. Take informed decisions and remember this rule. If it sounds too good to be true, it. సో అది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇంకోటి చెప్పాలనుకుంది ఏంటంటే, డే ట్రేడర్ ఛానల్లో బ్రో ఇది పెట్టాడు, మనీ కంట్రోల్ అనాలిసిస్ది. సో విచ్ వాజ్ ద బెస్ట్ అసెట్ క్లాస్ ఫర్ 2024. 2024లో మీరు 1 lakh ఇన్వెస్ట్ ఈక్విటీలో, అంటే స్టాక్ మార్కెట్లో కానీ, గోల్డ్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ మీరు ఇదేమో దాన్ని ఏమంటారు, ఫిక్స్డ్ అసెట్, ఫిక్స్డ్ డిపాజిట్. సో మీరు 2024లో 1 lakh స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే 1,21,000 అయ్యాయి. ఫిక్స్డ్ డిపాజిట్ 8%, 7-8% కాబట్టి 8,000. అండ్ గోల్డ్లో 20,000 ప్రాఫిట్, అండ్ రియల్ ఎస్టేట్లో 2,000 ప్రాఫిట్. సో ఈక్విటీ మార్కెట్ చాలా బాగుంది అని moneycontrol.com చెప్తుంది. అండ్ ఇది ఒక అనాలిసిస్. అండ్ నెక్స్ట్ ఈరోజు స్పందన స్ఫూర్తి స్టాక్ గురించి తెలుసుకునే ముందు మనం ఫస్ట్ బ్లాక్ డీల్ చూద్దాం. ఏమన్నా
సో ఎప్పుడైనా మార్కెట్లో స్టాక్స్ కొనేటప్పుడు మీరు బ్లాక్ డీల్స్ మాత్రం ఫైండ్ చేయండి. సో గోద్రేజ్ ఇండస్ట్రీస్ వాళ్ళది ఒక బ్లాక్ డీల్ జరిగింది. అండ్ ఆరతి ఫార్మాది 28 crores. అండ్ స్టాప్ నుంచి అమెజాన్ ఫండ్ సెల్ చేసింది. దాన్ని ఎవరెవరు బై చేశారంటే మార్గాన్ స్టాన్లీ, టాటా మ్యూచువల్ ఫండ్స్, టర్న్ అరౌండ్ ఆపర్చునిటీస్, కోటక్ మహేంద్ర వీళ్ళు బై చేశారు. ఇవే ఈరోజు జరిగినవి. అండ్ నేను చెప్పాలనుకునేది స్పందన స్ఫూర్తి స్టాక్ గురించి. సో స్పందన దీని బ్లాక్ డీల్ 21st August 2021లో 46 crores గోల్డ్మాన్ స్నాక్స్ ఇన్వెస్ట్ చేసింది. బట్ వాళ్ళ స్టేక్ ఇంక్రీజ్ చేసుకుంది. సో దానిలోకి వెళ్ళే ముందు ఎఫ్డిసికి అప్రూవల్ వచ్చింది. అండ్ సోలార్ హోల్డింగ్స్కి రాజస్థాన్లో ఒక ప్రాజెక్ట్ వచ్చింది. విశాల్ మాట 10% హైప్కి వెళ్ళింది సబ్స్క్రిప్షన్ తర్వాత. అండ్ ఇవి మీకు తెలుసు కదా అండ్ న్యూస్. సో ఈరోజైతే స్టాక్ మార్కెట్ నియర్లీ సిఎన్బిసి తీసుకుంటే స్టాక్ టు వాచ్ December 20 రోజు ఐటీ షేర్స్, ఏషియన్ పెయింట్స్ అండ్ భారతీ ఎయిర్టెల్ని వాచ్ చేయమంటుంది సిఎన్బిసి. నిఫ్టీ ఈజ్ ఫేసింగ్ వర్స్ట్ వీక్ ఇన్ దిస్ 3 months. సో ఇండియన్ మార్కెట్స్ ఎండ్ విత్ డీప్ కట్స్. చూడండి ఇవి న్యూస్. అండ్ ఇప్పుడు మనం ఈ స్టాక్ గురించి మాట్లాడుకుందాం. స్పందన స్ఫూర్తి ఫైనాన్స్. సో ఈ కంపెనీ ఏం చేస్తుంది? స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్స్. ఫస్ట్ మనం వెబ్సైట్కి వెళ్దాం. సో ఈ కంపెనీ వచ్చేసి వాళ్ళ బిజినెస్ మైక్రో ఫైనాన్స్ అండ్ సెక్యూర్ లెండింగ్. సో ఫస్ట్ మైక్రో ఫైనాన్స్ ఎవరికి ఇస్తుంది? మైక్రో ఫైనాన్స్లో 2 ఉన్నాయి, చేతన. సో దీంట్లోకి వెళ్తే మనం at the times all we need to proper is just trust. At Spandana we understand extraordinary efforts of our women entrepreneurs. సో ఉమెన్స్ ఎవరైతే సొంతంగా చిన్న పెట్టుకోవాలనుకుంటున్నారో, సపోజ్ చీరలది కానీ క్యాండిల్స్ కానీ చిన్న వృత్తులు ఉంటాయి చూడండి ఉమెన్స్కి, వాళ్ళకి ఈ కంపెనీ ఫైనాన్స్ చేస్తుంది, లోన్స్ ఇస్తుంది. సో సెక్యూర్ లోన్ అగెన్స్ట్ ప్రాపర్టీ అంటే లోన్స్ వీళ్ళవి చాలా సెక్యూర్ ఉన్నాయి. ఏంటి, ప్రాపర్టీకి అగెన్స్ట్గా లోన్ ఇస్తున్నారు కాబట్టి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళవు. సో వీళ్ళ బిజినెస్ అంతా మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్తో బిజినెస్ చేస్తారు. అండ్ చూడండి, డెలివర్ క్వాలిటీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫర్ ఎన్హాన్సింగ్ ఇన్కమ్ లెవెల్ ఆఫ్ కమ్యూనిటీస్ ఇన్ భారత్. సో ఇండియాలో ఉన్న లేడీస్కి లైక్ డోక్రా కానీ మన స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి కదా, అలాంటి వాటికి కూడా టు బీ ప్రిఫర్డ్ చాయిస్ ఫర్ కస్టమర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫుల్ఫిల్లింగ్ యాజ్ టు బీ పాజిటివ్లీ ఇంప్లాంటెడ్ 60 lakhs హౌస్ హోల్డ్తో రీచ్ అవ్వాలనుకుంటుంది విత్ 28,000 crores. సో వాళ్ళ ఇన్సూరెన్స్ పార్ట్నర్ వచ్చేసి ఐసిఐసి ప్రుడెన్షియల్స్. సో మనం ఒకసారి మేనేజ్మెంట్ టీం చూస్తే సీనియర్ లీడర్షిప్. సో వీళ్ళు కంపెనీ మేనేజ్మెంట్ మెయిన్గా. అండ్ ఇప్పుడు మన స్టాక్ గురించి మాట్లాడుకుందాం. సో వీళ్ళు ఏం చేస్తారో అర్థమైంది కదా. ఇండియాలో ఉన్న మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ ఎవరైతే సొంతంగా ఏదో ఒక వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళకి లోన్స్ ఇస్తారు. అండ్ ఇంకోటి ఏంటి, లోన్స్ అగెన్స్ట్ ప్రాపర్టీ ఇస్తారు. సో వీళ్ళ బిజినెస్ చాలా సెక్యూర్గా ఉంది, ఎందుకంటే బాగా కార్పొరేట్స్ కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ వాళ్ళు చాలా రీపేమెంట్ అనేది చాలా బాగుంది. సో మార్కెట్ వాల్యూ 2,419 crores ఉంది. కరెంట్ ప్రైస్ 390 అండ్ 52 weeks హైలో 1243. ఇది గమనించండి, 1243 నుంచి 337కి పడిపోయింది స్టాక్. అండ్ వీళ్ళ పిఈ చూడండి 27, మంచి వాల్యూ. బుక్ వాల్యూ 480 ఉంది. సో బుక్ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్. సో మ్యాక్స్
ఈ కంపెనీ స్టాక్ మార్కెట్లోకి వచ్చింది 2019లో 816కి వచ్చింది. ఆ ఇయర్లోనే 1335కి రీచ్ అయింది. తర్వాత ఫాల్ అయింది ఎంతకి 416కి ఫాల్ అయింది 2020లో కరోనా టైంలో. సో ఇప్పుడు అండ్ తర్వాత మార్చ్లో 351కి ఫాల్ అయింది, మళ్ళీ 1200కి వెళ్ళింది. సో చూడండి ఇక్కడలో మార్చ్ 2022 గుర్తుపెట్టుకోండి 348 సేమ్ ప్రైస్, నియర్లీ 340, మళ్ళీ 1200కి రీచ్ అయింది. సో కంపెనీ బిజినెస్ క్వార్టర్లీ సేల్స్ మార్చ్, ఎక్కడైతే డేట్ మార్చ్ 2022. సో మార్చ్ 2022లో వాళ్ళ బిజినెస్ చూడండి. మార్చ్ 2022లో ఓన్లీ 5 జూన్లో వాళ్ళకి -311 crores లాస్ వచ్చింది, అందుకే షేర్ వాల్యూ పడ్డది. మళ్ళీ తర్వాత వాళ్ళ బిజినెస్ ప్రాఫిట్లోకి వచ్చింది 66 crores 24% ప్రాఫిట్. తర్వాత అన్ని ప్రాఫిట్సే వచ్చినాయి. అండ్ రీసెంట్గా 287 crores లాస్ వచ్చింది సెప్టెంబర్లో. సో దానివల్ల షేర్ ఇంత పడ్డది -45. సో మళ్ళీ ప్రాఫిట్కి వస్తే అది ఖచ్చితంగా పెరిగిద్దని నమ్మకం ఉంది నాకైతే. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ తీసుకుంటే చూడండి 2013లో -1000 crores లాస్ నుంచి 67 crores ప్రాఫిట్ తీసుకొచ్చారు. వాళ్ళకి ఇలాంటి స్ట్రగుల్స్ కామనే. అండ్ ఇప్పుడు 32 crores ప్రాఫిట్కి ఉంది 1%. సో ఇది. అండ్ నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ చూస్తే మీరు 10,000 crores వాల్యూ లయబిలిటీస్. సో ఫిక్స్డ్ అసెట్స్ 30 crores ఉన్నాయి, ల్యాండ్ ఇవి. అండ్ అదర్ అసెట్స్ ట్రేడ్ రిసీవబుల్స్ 0, క్యాష్ 1670 crores ఉంది, లోన్ 8500 crores ఉంది. సో కంపెనీ చాలా క్యాష్ ఫ్లోతో ఉంది, 575 crores క్యాష్ ఫ్లోతో ఉంది. ROCE కూడా 138% 2008, సో 14% ఇప్పుడు ROCE ఉంది. అండ్ ప్రమోటర్ హోల్డింగ్ 55% ఉంది. సో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ 22% ఇన్వెస్ట్ చేశారు ఈ కంపెనీలో. 2021లో 10% ఉంటే 22% ఫారెన్ ఇన్వెస్ట్, విచ్ ఆర్ గుడ్ రిప్యూటెడ్ ఇన్వెస్టర్స్. సో ఇక్కడ చూడండి గోల్డ్మ్యాన్ స్నాచ్ ఫండ్. సో వాళ్ళు ఫస్ట్ 2021లో 1% తీసుకున్నారు, తర్వాత 190, 22లో 185, జూన్ అప్పుడు చూడండి వాళ్ళు 185 తగ్గించారు. బట్ ఇప్పుడు సెప్టెంబర్ 2023లో 2.47, డిసెంబర్ అండ్ జూన్ 2024లో చూడండి 2 నుంచి 3.49, డబల్, నియర్లీ డబుల్ చేశారు 3.68. ఇప్పుడు లాస్ వచ్చిందని తెలిసినా కూడా వాళ్ళు ఇంక్రీజ్ చేశారు, ఎందుకంటే ఖచ్చితంగా ఫ్యూచర్లో ప్రాఫిట్స్ వస్తాయని. అండ్ డైరెక్ట్ ఇన్వెస్టర్లో కూడా చూడండి మంచి ఇన్వెస్టర్స్ ఉన్నారు. ICICI 2.44% హోల్డ్ చేస్తుంది. అండ్ పబ్లిక్లో నియర్లీ 73,000 పీపుల్ ఉన్నారు. సో ఐఎమ్ బిలీవింగ్ దిస్ కంపెనీ విల్ గెట్ టర్న్ అరౌండ్. ఇది ఒక మంచి ఆపర్చునిటీ, ఎందుకంటే 60% కరెక్షన్ అయింది ఫ్రమ్ ఆల్ టైమ్ హై ఈ ఇయర్కి. సో నేనైతే నా మనీ నియర్లీ చూడండి 1000 షేర్స్ కొన్నాను. నా పోర్ట్ఫోలియోలో 1000 షేర్స్ అంటే నియర్లీ 3,40,000. నా పోర్ట్ఫోలియో మొత్తం కలిపినా కూడా 5 lakhs. సో 70% ఈ స్టాక్ కొన్నాను. బట్ ఇది నా అభిప్రాయం మాత్రమే, మీరు మీ సోర్సెస్తో రీసెర్చ్ చేసి మాత్రమే కొనండి, నేనైతే కొనమనట్లేదు ఖచ్చితంగా. సో అది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మార్కెట్లో మనం మాట్లాడుకోవాల్సింది బిగ్ పుష్ టు ఆత్మాన్ భారత్, హోండాయ్ మోటార్స్ ఇండియాస్ మేజర్ పార్ట్నర్షిప్. చూడండి ఇప్పుడే ఈ న్యూస్ వచ్చింది, అమర్ రాజ్ బ్యాటరీస్ తోటి హోండాయ్ మోటార్స్ టైఅప్ అవుతుందంట. సో దానివల్ల రేపు అమర్ రాజ్ బ్యాటరీస్ షేర్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో నెక్స్ట్ ఓలా CEO, ఎవ్రీ టౌన్, ఎవ్రీ సిటీ, ఎవ్రీ తాలూకా ఓలా ఎలక్ట్రిక్ విల్ రీచ్. సో రీచ్ అయిద్దని చెప్తున్నాడు. బట్ మీరు చూడండి, అండ్ నేను ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియో చూసాను ఈరోజు, కంపారిజన్ బిట్వీన్ మోబిక్విక్ అండ్ పేటిఎం. సో అది చాలా బాగుంది, మీరు కూడా ఆ వీడియో చూడండి. సో మీకు ఉపయోగపడిద్ది. అది NDTV ప్రాఫిట్లో వచ్చింది. NDTV ప్రాఫిట్
నేను మార్నింగే చూసాను. మోబీ ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడింది. Would you like to have access to a trading mentor who has made £250,000 in a month from trading? My name is Adam Harris. నేను జస్ట్ అంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే తీసుకుంటున్నాను. We will get on the screen. Key things that we're going to watch out. సో పేటిఎం 1000కి రీచ్ అయింది 350 నుంచి. సో కొంచెం ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంది. 2 minutes. సో వన్స్ అది అక్కడికి రాగానే మనం మాట్లాడుకుందాం. సో మోబిక్విక్ డీటెయిల్స్ చూస్తే 1 మోబిక్విక్ సిస్టమ్స్ అండ్ మార్కెట్ క్యాప్ వచ్చేసి 4,208 crores. అండ్ కరెంట్గా ఫిన్టెక్ అండ్ ఫుడ్ డెలివరీ సర్వీసెస్ భూమిలో ఉన్నాయి కాబట్టి స్టాక్ PE 300 ఉంది. సో చాలా హై ఉంది, కొంచెం కరెక్షన్ అయ్యే వరకు వెయిట్ చేయండి. అండ్ 439కి మార్కెట్లోకి వచ్చింది, ఇప్పుడు 542 ఉంది. వాళ్ళ సేల్స్ రీసెంట్ తీసుకుంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ విత్ 3%. సో వీడియో కోసం వెయిట్ చేస్తున్నా. Traders, I want to send you my completely new free advanced trader training that సో ఈ వీడియో అయితే మీరు చూడండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. నా దగ్గర ఇంటర్నెట్ ప్రాబ్లం వల్ల ఇది రావట్లేదు. సో దాంట్లో డేటా ప్రకారం ఏం చెప్తున్నారంటే మోబిక్విక్కి పేటిఎంకి కంపారిజన్ చాలా బాగా చేశారు. పేటిఎం వర్సెస్ మోబిక్విక్, హూ లీడ్స్ ద డిజిటల్ వ్యాలెట్. సో అది ఫ్రెండ్స్. అండ్ మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి యూసీఎం ప్రాఫిట్. మంచి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. యూసీఎం ప్రాఫిట్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.